ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 26వ తారీఖు. దేశమును నీకు అప్పగింపు మొదలుపెట్టి ఉన్నాను, స్వాధీనపరచు మొదలుపెట్టుకునము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 31వ వచనం. దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాము. మన జీవితాలలో కష్టాలను ఎందుకు వస్తున్నాయంటే మన తొందరపాటు, దుడుకుతనం వలనే. ఒక ఫలం పండేదాకా మనం ఉండలేం. పచ్చిగా ఉన్నప్పుడే తుంచేయాలని చూస్తాము. మన ప్రార్థనలకి జవాబు ఓపికతో కనిపెట్టలేం. మనం అడిగేవి పొందడానికి మనం చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము. దేవునితో నడవాలనుకుంటాము, బాగానే ఉంది. కానీ దేవుడు ఒక్కొక్కసారి చాలా మెల్లగా నడుస్తాడు. అంతేకాదు, దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా. ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందము. దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా, సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జారవిడుచుకుంటున్నాము. కదలక ఊరకే కూర్చోవడంలో ఒక్కొక్కసారి మనకి లాభం కలుగుతుంది. ఒక్కొక్కసారి సంకోచం లేని అడుగులలో ముందుకి సాగిపోవలసి ఉంటుంది. మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తరువాత మాత్రమే నెరవేరే వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మనం లోబడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు. కానీ అబ్రహాము కల్దీయుల దేశంలోనే ఆగిపోయినట్లయితే అవేవి నిజమయ్యేవి కావు. అబ్రహాము తన దేశాన్ని, బంధువులని, ఇంటిని వదిలి కొత్త దారుల గుండా ప్రయాణాలు చేసి తొట్టుపడని విధేయతతో సాగిపోవలసి ఉంది. అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. 10 మంది కుష్ఠరోగులని ప్రభువు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని చేపెట్టుకోండి అని. వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగైనాయి. తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్లయితే వాళ్ళ పట్ల అద్భుతం అసలు జరిగేది కాదు. వాళ్ళను బాగు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ విశ్వాసం పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ దీవెన వాళ్ళలో పనిచేయడం ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు సాగిపోవుడి. ఇక వేచి ఉండడం వల్ల పని కాదు, లేచి సాహసోపేతమైన విశ్వాసముతో ముందుకు వెళ్ళడమే. వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది. యోర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్ళమని. వాగ్దాన దేశానికి నడిచే దారులకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు. ఆ తాళపు చెవి విశ్వాసమే. మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది. మనం యుద్ధ రంగంలోనికి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షముగా పోరాడుతాడు. ఆయనలో మనం జయశీలం. కానీ మనం వణుకుతూ, సందేహిస్తూ మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలుపెట్టాం అని కూర్చుంటే ఆ ఎదురుతెనులకి అంతం ఉండేది కాదు. ఇది అవిశ్వాసముతో సమయానికి మించి ఎదురు చూడటం. దేవుడు నీ మీద తన ఆశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ధైర్యముతో కూడిన నిరీక్షణతో ముందుకి వెళ్ళి నీ హక్కును దక్కించుకో. నేను ఇవ్వడం మొదలుపెట్టాను, స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టు. ప్రైజ్ ద లార్డ్.